గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇన్కాయిస్ లాంచెస్ డిజిటల్ ఓషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 అండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో మాట్లాడుకుంటాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా, జాగ్రత్తగా వినండి. బిఫోర్ అనలైజింగ్ దిస్ ఆర్టికల్ ఎప్పట్లాగే ఒక్కసారి మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్సులో మీకు ఏమొస్తాయంటే డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ అవుట్ ఏదైతే ఉంటుందో, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో అది మీకు వస్తుంది. దాంతోపాటు ఎడిటోరియల్స్ ఏవైతే మన దీనిలో కవర్ చేయట్లేదో ఎడిటోరియల్ అనాలిసిస్ అనేది పెయిడ్ వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎంసీక్యూ సెషన్స్ ఏవైతే ఉన్నాయో ఎంసీక్యూ సెషన్స్ లైవ్ సెషన్స్ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు హిందూలో మిస్ అయినవి పిఐబిలోని, బీబీసీలోని, గార్డియన్లోని అండ్ డిఫరెంట్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో వాటిలోంచి నేను కాన్సెప్ట్స్ తీసుకొని ఎంసీక్యూస్గా ఫ్రేమ్ చేసి మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఎవ్రీ సండే ఒక మెయిన్ సెషన్ అనేది జరుగుతుంది. మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసే విధంగా ఎందుకు కంట్రీస్ డెసిషన్ తీసుకుంటున్నాయి, ఎందుకు పలానా యాక్ట్లు అనేవి వచ్చినాయి, లేకపోతే పలానా ఇవనేది ఎందుకు న్యూస్లోకి వచ్చింది, దాని వెనక అసలైన కారణాలు ఏంటి, యూపీఎస్సీ ఆస్పిరెంట్ ఎలా వాటిని చూడాలి, ఇలాంటి థాట్ ప్రాసెస్ మీ థాట్ ప్రాసెస్ని ట్రిగ్గర్ చేసేటటువంటి సెషన్ ఉండడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కరెంట్ అఫైర్స్ టెస్ట్ అండి. ఎవ్రీడే మన యాప్లో కరెంట్ అఫైర్స్ టెస్ట్ జరుగుతుంది. ఆ టెస్ట్ మీరు రాస్తే కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్లో మీరు ఎక్కడున్నారో మీకు తెలుస్తుంది. ఇవన్నీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో రావడం అనేది జరుగుతుంది. లైవ్ క్లాసెస్కి యాక్సెస్ ఉంటుందండి. ఎంసీక్యూ సెషన్స్, మెయిన్ సెషన్స్, లైవ్ క్లాసెస్, అక్కడ మీరు డౌట్ క్లియరెన్స్ కూడా చక్కగా ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. అండ్ రికార్డెడ్, ఒకవేళ లైవ్ మిస్ అయ్యారు అనుకోండి ఏదైనా కారణం చేత, రికార్డెడ్ వెర్షన్ కూడా మన యాప్లో లైఫ్ టైం అందుబాటులో ఉంటుంది. సో మీరు దాన్ని కూడా యాక్సెస్ చక్కగా చేసుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నాము. ఆలోచించండి. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఫీజు ఎంత అంటే 8,000 రూపాయలండి. ప్రజెంట్ 1వ తారీఖు, కేవలం 2 రోజులే ఉంది. ఈరోజు రేపు మాత్రమే ఉంది. తర్వాత ఎంత అవుతుంది అంటే 10,000 కాబోతుంది ఈ ఫీజు. 8,000 కూడా ఒకేసారి కట్టాలా అంటే అక్కర్లేదండి. నెలకి 2,000 చొప్పున మీరు చక్కగా 4 నెలల్లో కట్టుకోవచ్చు. అర్థమైందా? మీకు ఇది కూడా కల్పిస్తున్నాం. దాంతోపాటు నా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్లయితే చక్కగా కథల రూపంలో చెప్పుకుంటాము. మోడర్న్ హిస్టరీ కూడా నేనే టీచ్ చేస్తాను. మోడర్న్ హిస్టరీ ఫీజు ఎంత సార్ అంటే 3,000 రూపాయలమ్మ. 3,000 రూపీస్ ఓన్లీ. 3,000 రూపీస్కి మోడర్న్ హిస్టరీ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. దాంతోపాటు దీనికి కాంప్లిమెంటరీ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో టెస్టులు కూడా మీకు ఇది చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు నేను టీచ్ చేసేటటువంటి ఆప్షనల్ సబ్జెక్ట్ ఏంటి అంటే యాంథ్రపాలజీ సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నేనే టీచ్ చేస్తాను. యాంథ్రపాలజీ సబ్జెక్ట్లో చక్కగా బైలింగ్యువల్లో నేర్చుకుంటామండి. నేను చక్కగా ఎవ్రీ పాయింట్ ప్రతిదీ కవర్ చేయడం అనేది జరుగుతుంది. చక్కగా మన అమ్మ భాషలో, తెలుగు భాషలో చక్కగా మనం నేర్చుకోవచ్చు. యాంథ్రపాలజీ ఫీజు ఎంత సార్ అంటే 20,000 రూపాయలు. 1వ తారీఖు నుంచి 25,000 అవుతుందమ్మా. 20,000 రూపాయలు కూడా మీరు ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున చక్కగా కట్టుకోవచ్చు. అర్థమైందా? జస్ట్ 3 క్లాసులు అయినాయి. ఆ క్లాసులు కూడా మీకు రికార్డెడ్ సెషన్స్ ఉంటాయి. మిగిలిన క్లాసులన్నీ మీరు లైవ్ వచ్చేయచ్చు చక్కగా. మీకు 1వ తారీఖు నుంచి రెగ్యులర్గా క్లాసులు అవుతాయి కాబట్టి మీరు చక్కగా వచ్చేయచ్చు. ఆలోచించండి. కేస్ స్టడీస్ చేపిస్తాను, డైనమిక్స్ నేర్పిస్తాను, ఎలా ఇదవుతుందని నేర్పిస్తాను. అండ్ మీకు యాంథ్రపాలజీ మీరు యాంథ్రపాలజీ మీద విపరీతమైనటువంటి ఇష్టం పెంచుకునేలా మీకు టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఏ అడ్మిషన్స్ కోసమైనా చక్కగా ఇదిగోండి మన తాలూకా ప్రశాంతి మేడం నెంబర్ ఎవరైతే ఉన్నారో ఆవిడికి ఒకసారి ఫోన్ చేయండి అమ్మ. చేసి చక్కగా జాయిన్ అవ్వండి. రైట్, ఒక్కటే చెప్తాను ఎప్పుడు నా స్టూడెంట్స్కి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఎప్పటికీ వమ్ము కాదు. యూ కెన్ కౌంట్ ఆన్ మీ ఇన్ ఇట్. నన్ను మీరు చక్కగా నమ్మి జాయిన్ అవ్వచ్చు. రైట్, ఇప్పుడు మీకు ఈ ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇన్కాయిస్ లాంచెస్ డిజిటల్ వర్షన్ అనేటటువంటిది, ఇది డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. చూడండి అమ్మ, న్యూస్లోకి ఏమొచ్చింది అంటే యూనియన్ మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్ట్రీ ఏదైతే ఉందో, హర్షవర్ధన్ గారు ఎవరైతే మినిస్టర్ గారు ఉన్నారో ఆయన డిజిటల్ ఓషన్ అనేటటువంటి ఒక వెబ్ ప్లాట్ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరిగింది. దాని పేరేంటి? డిజిటల్ ఓషన్ అమ్మ. అర్థమైందా? ఈ డిజిటల్ ఓషన్ ఎవరి దీనిలో ఉంటుంది, ఎవరి అండర్లో ఉంటుంది అంటే దిస్ ఈజ్ ఎన్ ప్లాట్ఫామ్ అండర్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇన్కాయిస్ ఏదైతే ఉంటుందో ఇన్కాయిస్ అండర్లో ఉండడం అనేది జరుగుతుంది. సో వాట్ ఈజ్ దిస్ డిజిటల్ ఓషన్? ఈ కొత్త ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది? సింపుల్గా చెప్తాను చూడండి. దిస్ ఈజ్ ఏ వెబ్ ప్లాట్ఫామ్ అండి. ఒక వెబ్సైట్లా ఉంటుంది. రైట్, యా. ఇది ఎందుకు అంటే ఫర్ ఓషన్ డేటా మేనేజ్మెంట్.
మామూలుగా ఓషన్కి సంబంధించినటువంటి డేటా ఎవరు వాడుతుంటారు? ఎవరైతే కన్సర్న్డ్ పీపుల్, ఇన్కాయిస్ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాడుతూ ఉంటారు. ఇప్పుడు దీని ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఏం చేస్తున్నారంటే ఇన్కాయిస్ సేకరించినటువంటి ఈ ఈ ఓషానిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దానిని డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్తో పంచుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఎవరు డిఫరెంట్ ఓషన్ తాలూకు ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళు ఎవరు? రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్, ఆపరేషనల్ ఏజెన్సీస్ ఏవైతే డిఫరెంట్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కానీ ప్రైవేట్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవి, దాంతోపాటు స్ట్రాటజిక్ యూజర్స్ ఎవరైతే ఉంటారో స్ట్రాటజిక్ యూజర్స్, మిలిటరీ పర్పస్ కింద కోసం వీటి కోసం వాడేటటువంటి యూజర్స్, ఎకడమిక్ కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో చదువుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి, మ్యారిటైమ్ ఇండస్ట్రీ ఏదైతే ఉంటుందో వాళ్ళకి, దాంతోపాటు కామన్ పబ్లిక్కి చక్కగా ఈ డేటా అనేది యాక్సెస్ చేసుకునేలా చక్కగా పెట్టడం అనేది జరుగుతుంది. దిస్ డిజిటల్ ఓషన్ ప్లాట్ఫామ్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ అండి. దిస్ ఈజ్ ఏ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ డేటా రిలేటెడ్ నీడ్స్. అంటే అన్ని డేటా దేనికి సంబంధించినటువంటి డేటా? ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ ఎవరెవరికండి? రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్కి, ఆపరేషనల్ ఏజెన్సీకి, స్ట్రాటజిక్ యూజర్స్కి, ఎకడమిక్ కమ్యూనిటీకి, మ్యారిటైమ్ ఇండస్ట్రీకి, పబ్లిక్కి, అందరికీ ఉపయోగపడేలా ఉండడం అనేది జరుగుతుంది. దిస్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు బ్రింగ్ ఏ సిగ్నిఫికెంట్ చేంజ్, రైట్? ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ తీసుకొస్తుందంట. దేనిలో తీసుకొస్తుంది? హౌ ద ఓషనోగ్రఫిక్ డేటా ఈజ్ సర్వ్డ్ ఫర్ ఏ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఓషన్స్. సముద్రాలని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవడం ఏదైతే ఉంటుందో ఆ ప్రాసెస్లో ఒక సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది తీసుకొచ్చేలా ఇదవ్వడం అనేది జరుగుతుంది దిస్ డిజిటల్ ఓషన్. And this will play central role in sustainable management of our oceans. Oceans సస్టైనబుల్గా సుస్థిరత సాధించడం ఏదైతే ఉంటుందో దానిలో కూడా ఇది స్పెషల్ రోల్ అనేది ప్లే చేయడం అనేది జరుగుతుందని చెప్తున్నారు. దాంతోపాటు వెరీ ఇంపార్టెంట్ అండి, బ్లూ ఎకానమీ ఏదైతే ఉంటుందో, అంటే ఓషనోగ్రఫిక్ ఎకానమీ ఏదైతే ఉంటుందో ఆ ఎకానమీ అండి. అర్థమైందా? బ్లూ ఎకానమీ అంటే ఏంటి అంటే సముద్రాలని ఇది చేసుకొని మనం తాలూకు ఎకానమీ ఏదైతే డెవలప్ చేసుకుంటామో దాన్ని బ్లూ ఎకానమీ అంటాం. సముద్రాలపై ఆధారపడి మనం ఏదైతే డబ్బు చేసుకుంటామో దాన్ని బ్లూ ఎకానమీ అంటాం. బ్లూ ఎకానమీ సస్టైనబుల్. సముద్రాల మీద డబ్బు చేసుకోవడం అంటే ఎలా పడితే అలాగ సముద్రాలని పాడు చేసి కాదండి. సస్టైనబుల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఏదైతే చూస్తామో దాన్ని బ్లూ ఎకానమీ అని చెప్పి అంటాం. సో బ్లూ ఎకానమీ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి డిజిటల్ ఓషన్ ప్లాట్ఫామ్ అనేది చాలా ఉపయోగపడుతుంది అని చెప్పారండి. అర్థమైందా? దిస్ డిజిటల్ ఓషన్ ఈజ్ ఎ వెబ్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్ హ్యాస్ ఎ సెట్ ఆఫ్ అప్లికేషన్స్. కొన్ని అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఆ అప్లికేషన్స్ అనేవి ఏంటి ప్రజెంట్ చేస్తాయి మనకి? దీస్ అప్లికేషన్స్ ప్రజెంట్ హెటరోజెనస్ అంటే అర్థం ఏంటి? వెరీ డైవర్స్ అండ్ వెరీ వైడ్ రేంజ్ అని అర్థం. వైడ్ రేంజ్ ఆఫ్ ఓషనోగ్రఫిక్ డేటా ఏదైతే ఉంటుందో, డిఫరెంట్ డేటా అంటే సముద్రాల యొక్క టెంపరేచర్ కానీ, సముద్రాల యొక్క లోతులు కానీ, సముద్రాల యొక్క ప్రవర్తన కానీ, వీటన్నింటినీ డిఫరెంట్ డొమైన్స్ అనేది టచ్ చేయడం అనేది జరుగుతుంది విత్ జియోస్పేషియల్ టెక్నాలజీ. జియోస్పేషియల్ అంటే ఏంటి? మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. జియోస్పేషియల్ అంటే ఏంటమ్మా? ఏ ఇన్ఫర్మేషన్లో ఏ డేటాలో అయితే జాగ్రఫికల్ కంపోనెంట్ ఇంక్లూడ్ అవుతుందో అది జియోస్పేషియల్ డేటా. ఇప్పుడు మనకు సపోజ్ ఒక వ్యక్తి యొక్క అడ్రస్ ఉంది, లేకపోతే ఒక హౌస్ యొక్క అడ్రస్ ఉంది, దానిలో జాగ్రఫికల్ డేటా ఇంక్లూడ్ అవుతుంది కదా, దట్ ఈజ్ ఎ జియోస్పేషియల్ డేటా. సింపుల్గా చెప్తున్నాను, రైట్? సో ఇలాంటి జియోస్పేషియల్ టెక్నాలజీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఉపయోగించుకొని వైడ్ రేంజ్ ఆఫ్ ఓషనోగ్రఫిక్ డేటా అనేది ప్రజెంట్ చేయడం. ఎవరికి? అందరు స్టేక్ హోల్డర్స్ చెప్పాం కదా ఇందాక. రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్ట్రాటజిక్ యూజర్స్ కానీ, ఆపరేషనల్ ఏజెన్సీస్ కానీ, ఎకడమిక్ కమ్యూనిటీ కానీ, పబ్లిక్ కానీ, వీళ్ళందరికీ ఇవ్వడం. దాంతోపాటు డేటా అనేది ఇంటిగ్రేట్ చేస్తుంది, డేటా ఇంటిగ్రేషన్ కూడా చేస్తుంది. దాంతోపాటు ఏం చేస్తుంది? 3D అండ్ 4D డేటా విజువలైజేషన్ ఏదైతే ఉంటుందో డేటా విజువలైజేషన్ అనేది చేస్తుంది. అండ్ డేటాని ఎనాలిసిస్ చేసి కూడా మనకు చూపిస్తుంది, చక్కగా ప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఏంటండి? ఈ డిజిటల్ ఓషన్ అనేటటువంటి ఒక ఇనిషియేటివ్. ఇట్ హెల్ప్స్ టు అసెస్ ద ఎవల్యూషన్ ఆఫ్ ఓషనోగ్రఫిక్ ఫీచర్స్. సముద్రాల యొక్క ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అసెస్ చేయడానికి, వాటిని అనలైజ్ చేయడానికి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పారండి.
నౌ లెట్ us టాక్ అబౌట్ ఇన్కాయిస్. ఇన్కాయిస్ గురించి కొన్ని ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉంటాయో అది చూద్దాం. ఇన్కాయిస్ అంటే ఏంటండి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ లేదా ఓషియానిక్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. అర్థమైందా? దిస్ ఈజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండి. ఇది ఒక అటానమస్ ఆర్గనైజేషన్ అండ్ ఇట్ ఈజ్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఏదైతే ఉంటుందో వాళ్ళ అండర్లో ఇది ఉండడం అనేది జరుగుతుంది. ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారంటే 1999 1999లో ఎస్టాబ్లిష్ చేశారు. అండ్ ఇట్ ఈజ్ ఎ యూనిట్ ఆఫ్ ద ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్. ఈఎస్ఎస్ఓ ఏదైతే ఉంటుందో దాని తాలూకా ఒక యూనిట్ అంట ఇన్కాయిస్. అండ్ దీని తాలూకా ఇది ఎక్కడుంది, ఆఫీస్ ఎక్కడుంది? హైదరాబాద్లో ఉండడం అనేది జరిగిందండి. రైట్. ఇది ఏం చేస్తుంది? ఇన్కాయిస్ ప్రొవైడ్స్ ఓషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దాంతోపాటు అడ్వైజరీ సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఇస్తాయి, అంటే సలహాలు ఇచ్చేటటువంటి సర్వీసెస్ ఏవైతే ఉంటాయో అది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరండి? ఇన్కాయిస్. ఏంటండి అడ్వైజరీ సర్వీసెస్ అంటే? సింపుల్గా చెప్తాను చూడండి. పొటెన్షియల్ ఫిషింగ్ జోన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చెప్తుంది. ఎక్కడ ఎక్కువ చేపలు దొరుకుతాయి, ఎక్కడ మంచి చేపలు దొరుకుతాయి అనేటటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. దానివల్ల ఎవరికి ఉపయోగం? మత్స్యకారులకి, జాలర్లకి చాలా ఉపయోగం. ఎవరైతే ఫ్లీట్స్ నడుపుతారో వాళ్ళకి చాలా ఉపయోగం. దాంతోపాటు వాషన్ స్టేట్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. వాషన్ ఎలా ఉంది, సముద్రాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏ పొజిషన్లో ఉన్నాయి, ఏవైనా ఇవి పేలుతున్నాయా, అగ్నిపర్వతాలు ఏవైనా సముద్రాల్లో వాల్కెనోస్ ఏవైనా ఎరప్ట్ అవుతున్నాయా, వీటన్నింటి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. దాంతోపాటు హైవేవ్ అలర్ట్ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది. హైవేవ్ అలర్ట్ వచ్చినప్పుడు మత్స్యకారులను ఏం చేస్తారు, జాలర్లు ఫిషర్మెన్ ఏం చేస్తారు? ఉండిపోమంటారు. ఈ అలర్ట్స్ అనేవి ఎవరిస్తారు? ఇన్కాయిస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దాంతోపాటు సునామీ ఎర్లీ వార్నింగ్స్ ఏవైతే ఉంటాయో సునామీ వార్నింగ్స్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టార్మ్స్ సర్జ్ ఏదైతే ఉంటుందో, స్టార్మ్స్ తుఫాన్లు ఏవైనా పెరిగాయి అనుకోండి, ఆ టైంలో కూడా వీళ్ళు వార్నింగ్లు ఇవ్వడం అనేది జరుగుతుంది. సముద్రాల్లో ఏం జరుగుతుంది? ఆయిల్ స్పిల్స్ కూడా జరుగుతాయి. అంతేనా? మామూలుగా ఓషన్స్లో ఆయిల్ స్పిల్స్ జరుగుతుంటాయి కదమ్మా. ఆయిల్ స్పిల్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి కూడా ఇన్ఫర్మేషన్ అడ్వైజెస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఇచ్చారు. ఏమిచ్చారు అంటే ఇన్కాయిస్ ఏదైతే ఉందో, ఇన్కాయిస్ ఈజ్ సర్వింగ్ యాజ్ ద నేషనల్ ఆర్గో డేటా సెంటర్. ఆగ్రో కాదండి, ఆర్గో గుర్తుపెట్టుకోండి. అండ్ రీజనల్ ఆర్గో డేటా సెంటర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆర్గో ప్రోగ్రామ్. ఏంటి? రీజనల్ ఆర్గో డేటా సెంటర్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రోగ్రామ్. ఇంటర్నేషనల్ ఆర్గో ప్రోగ్రామ్ని ఎవరు ఇచ్చేశారు? వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉంటుందో అది ఇది చేయడం అనేది జరిగింది. అర్థమైందా? దీని ద్వారా ఏం చేస్తారు? ఈ ఇంటర్నేషనల్ ఆగ్రో ప్రోగ్రామ్ ద్వారా కొన్ని తాలూకా రోబోటిక్ థింగ్స్ ఏవైతే ఉంటాయో, కొన్ని సిస్టమ్స్ని ఏవైతే ఉన్నాయో అవి కరెంట్స్, ఓషన్ కరెంట్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇది చేస్తారు. ఇవి ఏం చేస్తాయి? ఇది ఓషన్ తాలూకా సర్ఫేస్ అనుకోండి, వాటిని ఇక్కడ ఎంప్లాయ్ చేస్తారు. ఇవి కొన్నాళ్ళకి ఏం చేస్తాయి? పైకి వస్తాయి. పైకి వచ్చి ఇక్కడికి వస్తాయి. ఇక్కడికి వచ్చి వీటి తాలూకు ఇన్ఫర్మేషన్ ఒక యాంటీనాకు పంపిస్తాయి. సముద్రం యొక్క లోపల ఉష్ణోగ్రతలు ఎలా మారుతున్నాయి, టెంపరేచర్ ఎలా మారుతుంది, ప్రెజర్ ఎలా మారుతుంది, లోపల ఏ ఇన్ఫర్మేషన్ అనేది ఏదైతే ఉందో అది ఇవ్వడం అనేది జరుగుతుంది. మళ్ళీ ఇచ్చిన తర్వాత ఏం చేస్తుంది? మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ డేటాని ఇచ్చేస్తుంది, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ యాంటీనాకి పంపిస్తుంది. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. సో ఈ ఇంటర్నేషనల్ ఆర్గో ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. సో దానిలో రీజనల్ ఆర్గో డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో, అంటే మన ఇండియన్ ఓషన్ రీజన్ ఏదైతే ఉంటుందో దానికి డేటా సెంటర్ ఏంటి అంటే మన ఇన్కాయిస్. వెరీ ఇంపార్టెంట్ అండి, ప్రిలిమ్స్లో ఇలాంటివి ఎక్కువ వస్తూ ఉంటాయి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్కాయిస్ అంటే ఏంటి, దాంతోపాటు డిజిటల్ ఓషన్ ప్లాట్ఫామ్ ఏం చేస్తుంది, ఎలా ఉపయోగపడుతుంది, అన్నీ మీకు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాకిస్తాన్ ఈజ్ ఏ పాన్ ఇన్ చైనీస్ పాలసీ, ఐఏఎఫ్ చీఫ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2లో చదువుకుంటాం. జాగ్రత్తగా వింటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి అమ్మ.
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యొక్క చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా ఒక మాట చెప్పడం అనేది జరిగింది. మీకు మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఆర్టికల్ నేను చూస్ చేసుకున్నాను, జాగ్రత్తగా వినండి. ఐఏఎఫ్ తాలూకా హెడ్ అయినటువంటి చీఫ్ అయినటువంటి మనకి ఆర్కేఎస్ భదౌరియా ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట చెప్పడం అనేది జరిగిందండి. ఏం చెప్పారు? పాక్ హ్యాడ్ ఇంక్రీజింగ్లీ బికమ్ ఏ పాన్ ఇన్ చైనీస్ పాలసీ. చైనాలు పాకిస్తాన్ని సింపుల్గా వాడుకుంటున్నారు. చైనా పాలసీలో పాకిస్తాన్ అనేది ఒక ఆట బొమ్మ అయిపోయింది, వీళ్ళని కంప్లీట్గా వాడుకోవడం అనేది జరుగుతుంది. అండ్ అండర్ ఎన్ ఇంక్రీజింగ్ చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ రిలేటెడ్ డెట్ ట్రాప్ ఫర్దర్ మిలిటరీ డిపెండెన్సీస్ ఇన్ ద ఫ్యూచర్ వుడ్ హ్యాపెన్. అంటే ఏం చెప్పారంటే సింపుల్గా చూడండి, పాకిస్తాన్ని చాలా వాళ్ళ దీనికోసం వాడుకోవడం అనేది జరుగుతుంది, ఇదొకటి. రెండవది ఏం చెప్పారు? సిపెక్ ఏదైతే ఉంటుందో, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో, దీని ద్వారా ఇదైనటువంటి ఇన్కర్ అయినటువంటి డెట్ ట్రాప్ ఏదైతే ఉంటుందో, డెట్ ట్రాప్ మీన్స్ వాట్ అంటే అప్పిస్తారు, అప్పిచ్చి వాళ్ళని అప్పు కట్టలేనటువంటి పొజిషన్కి తీసుకెళ్ళిపోతారు, అంతవరకు అప్పిస్తారు. లాస్ట్కి ఏమవుతుంది? వాళ్ళు అప్పు కట్టలేనటువంటి సందర్భంలో వాళ్ళ పొలిటికల్ విషయాల్లో జోక్యం చేసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళు తా అంటే అవతల అప్పు తీసుకునేవాడు తందానా అంటాడు. సో ఈ రకమైనటువంటి ఇదేదైతే ఉంటుందో అది జరగడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ డెట్ ట్రాప్. డెట్ ట్రాప్ని ఎక్కువగా ఎవరు ఇది చేస్తారని చెప్పుకుంటున్నాము? చైనా ఏదైతే ఉంటుందో చైనా ఎక్కువ ఇన్వాల్వ్ అయిందండి డెట్ ట్రాప్ పాలసీస్లో. చాలా చిన్న వాటికి అప్పులు ఇచ్చేసి వాళ్ళని కంప్లీట్గా వల్నరబుల్ చేసేసి వాళ్ళ యొక్క పొలిటికల్ విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో జోక్యం చేసుకొని వాళ్ళ మీద డామినెన్స్ అనేది సృష్టించేది. సో దిస్ ఈజ్ వాట్ డెట్ ట్రాప్ పాలసీ. ఈ సిపెక్ ఏదైతే ఉంటుందో, సిపెక్ వల్ల పాకిస్తాన్ కొరిగేది ఏంటంట? డెట్ ట్రాప్ అంట. లాస్ట్కి అప్పుల్లో కూరుకుపోయి లాస్ట్కి ఏమవుతారు? చైనా ఏం చెప్తే అది చేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఇదేం చేస్తుంది, దేని ట్రిగ్గర్ చేస్తుంది అంటే ఈ సిపెక్ రిలేటెడ్ డెట్ ట్రాప్ ఫర్దర్ మిలిటరీ డిపెండెన్సీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇది చేస్తుందంట. ఐ మీన్ పాకిస్తాన్ అనేది చైనా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యేటటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చే పొజిషన్ ఉంది అని చెప్పడం అనేది జరిగింది. ఇండియాస్ మోస్ట్ ఇంపార్టెంట్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకి, భారతదేశం యొక్క జాతీయ భద్రతకి ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటంట? అండర్స్టాండింగ్ చైనా. చైనా యొక్క మూవ్స్ ఏవైతే ఉన్నాయో, చైనా యొక్క గేమ్ ప్లాన్ ఏదైతే ఉందో వాటిని అర్థం చేసుకోవడం. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డీకోడ్ వాట్ చైనా ఈజ్ థింకింగ్ అండి. చైనా ఎటువైపు పావులు కదుపుతుందో తెలుసుకోవడం అనేది చాలా కష్టం, అది డీకోడ్ చేయడం చాలా కష్టం. బట్ స్టిల్ ఇండియా అనేది చాలా ట్రై చేయాలి. ఇఫ్ ఇట్ వాంట్స్ టు నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతను కాపాడుకోవాలంటే తప్పకుండా ప్రయత్నించాలి. అర్థమైందా? సో దాంతోపాటు చైనా మూవ్, దేని వెనక చైనా మూవ్? పాకిస్తాన్తో విపరీతంగా కలవడం వెనక సైనో పాక్ రిలేషన్ ఏదైతే ఉంటుందో, చైనాకి పాకిస్తాన్కి మధ్య రిలేషన్షిప్ అది చాలా లోతుగా వెళ్ళిపోతుందంట. ఇద్దరు ఐరన్ బ్రదర్స్ అని చెప్పుకున్నారు, ఆల్ వెదర్ అలైస్ అని చెప్పుకున్నారు, రైట్, బోత్ ఆర్ స్ట్రాంగ్ ఫ్రెండ్స్ అని చెప్పుకున్నారు. సో ఈ రిలేషన్షిప్ వెనక చైనా యొక్క ఉద్దేశం ఏంటి, చైనా ఏం కోరుకుంటుంది అని అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం. అర్థమైందా? మీరు జాగ్రత్తగా గమనిస్తే చైనా యొక్క యాస్పిరేషన్ ఏంటి? ఇట్ వాంట్స్ టు బికమ్ ఒక గ్లోబల్ పవర్గా ఎదగాలనుకుంటుంది, ఇంటర్నేషనల్ ఫ్రంట్లో ఒక సుపీరియర్ పవర్గా ఎదగాలనుకోవడం అనేది జరుగుతుంది. బట్ సుపీరియర్ పదవిగా ఎదగాలంటే ఏం చేయాలి? రీజియనల్ డామినేషన్ అనేది ఉండాలి. ఏముండాలి? రీజియనల్, మన రీజియన్లో డామినేషన్ ముందుంటే అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం? ప్రపంచవ్యాప్తంగా పవర్ అనేది, హెజిమోనీ అనేది, డామినెన్స్ అనేది తెచ్చుకుంటాం. చూడండి అమ్మ, ఇప్పుడు అందుకే చాలాసార్లు అంటారు ముందు ఇంట గెలవాలి, రచ్చ గెలవాలంటే ముందు ఇంట గెలవాలి అంటారు. సో రీజియన్, తన తాలూకా రీజనల్ డామినెన్స్ ఏదైతే ఉంటుందో అది సంపాదించుకున్న తర్వాత మాత్రమే చైనా అనేది ఒక గ్లోబల్ పవర్గా ఎదగగలదు. ఈ విషయం చైనాకి తెలుసు. అందుకోసమనే పాకిస్తాన్ మీద ఓవర్ డామినేషన్ అనేది చేయాలని ప్రయత్నిస్తుంది. ఇప్పుడు నేపాల్ పొలిటికల్ అఫైర్స్లో కూడా ఎంటర్ అవ్వాలని ప్రయత్నిస్తుంది. శ్రీలంకకి ఎక్కువ అప్పులు ఇచ్చి శ్రీలంక మీద కూడా డామినేషన్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఆర్సీఈపీ ఏదైతే ఉందో దీని ద్వారా ఏం చేస్తుంది? ఏషియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో
అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కూడా దగ్గర అవ్వడానికి ప్రయత్నించడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ ఏదైతే ఉందో ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఎవరండి బయటకు వచ్చేసారు? యుఎస్ అనేది బయటకు వచ్చేసింది. యుఎస్ అనేది బయటకు వెళ్ళిపోతుంది, ట్రూప్స్ అనేవి విత్డ్రాల్ అయిపోతున్నాయి, యుఎస్ ఖాళీ చేస్తుంది. సో ఇది దేనికి ఓపెనింగ్, గేట్ ఓపెనింగ్ ఎవరికి? చైనాకి. ఆ రీజియన్ మీద ఉక్కుపాదం మోపేందుకు చైనాకి ఇది చాలా చాలా మంచి అవకాశం. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్లో అది ఇది చేయాలంటే తన తాలూకు ఇన్ఫ్లుయెన్స్ చూపించాలంటే చైనాకి ఎవరి హెల్ప్ అవసరం? పాకిస్తాన్ యొక్క హెల్ప్ అవసరం. బికాజ్ ఆఫ్ఘనిస్తాన్లో ఉండేటటువంటి తాలిబన్లు ఎవరైతే ఉన్నారో, తాలిబన్ ఈ యుఎస్ ఇష్యూ తెలియాలంటే మీకు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ సిరీస్లో వీడియో చేశానమ్మా. ఎక్స్ప్లెయిన్ ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, నేను కింద కామెంట్లలో కూడా పెడతాను. ఈ ఆఫ్ఘనిస్తాన్ సంగతి ఏంటో మీకు తెలుస్తుంది. ఆఫ్ఘనిస్తాన్, తాలిబన్, యుఎస్ వీటి సంగతి అసలైన విషయం ఏంటో మీకు చరిత్ర తెలుస్తుంది. నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. అయితే ఈ తాలిబన్స్ ఎవరైతే ఉన్నారో ఈ తాలిబన్స్ ఎక్కడుండేవాళ్ళు? పాకిస్తాన్ ఏదైతే ఉందో పాకిస్తాన్లో అసైలం పొందేవాళ్ళు. సో పాకిస్తాన్ వీళ్ళకి ఫండింగ్ ఇవ్వడం కానీ మనీ లాండరింగ్లో కానీ చాలా చాలా హెల్ప్ చేయడం అనేది జరిగేది. సో పాకిస్తాన్కి తాలిబాన్కి దగ్గర సంబంధాలు ఉండడం వల్ల, చైనాకి పాకిస్తాన్కి దగ్గర సంబంధం ఉండడం వల్ల ఏం జరుగుతుంది? ఆటోమేటిక్గా చైనాకి తాలిబాన్కి కూడా మంచి రిలేషన్స్ మొదలయ్యే అవకాశం ఉంది. సో ఇది ఏం చేస్తుంది? ఈ రీజియన్లో ముఖ్యంగా సెంటర్ ఎప్పటి నుంచో సెంట్రల్ ఏషియన్ రీజియన్ మీద ఆధిపత్యం కోసం చైనా ప్రయత్నిస్తుందండి. సో దీనివల్ల ఈ సెంట్రల్ ఏషియా ప్రాంతంలో మంచి డామినెన్స్ అనేది చైనా సంపాదించుకోవచ్చు అని అంటున్నారు. దాంతోపాటు ఏం చెప్పారు? ఇంకొకటి ఏం చెప్పారు అంటే ఎనీ సైనో ఇండియన్ కాన్ఫ్లిక్ట్ వాజ్ నాట్ గుడ్ ఫర్ చైనా ఎట్ ద గ్లోబల్ ఫ్రంట్. గ్లోబల్ ఫ్రంట్గా ఎదగాలనుకుంటే రీజియనల్ డామినేషన్ ఎంత అవసరమో తోటి పవర్ఫుల్ కంట్రీకి మన ఏషియన్ ఈ సౌత్ ఏషియన్ రీజియన్స్లో వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నేషన్స్ ఏంటి? ఇండియా. సో దాంతో కోఆపరేషన్తో ఉండడం కూడా, దాంతో సఖ్యతగా ఉండడం కూడా అంతే అవసరం అని చెప్పి ఎవరు చెప్తున్నారు? మన తాలూకా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరైతే ఉంటున్నారో ఆయన చెప్తున్నారు. దీస్ లైన్స్ మీకు మెయిన్స్లో చాలా ఉపయోగపడతాయండి. ఇతను ఐఏఎఫ్ చీఫ్ చెప్పారని చెప్తూ కూడా మీరు చక్కగా రాయొచ్చు ఆన్సర్ని, చాలా బాగుంటుంది. సో ఈ కోఆపరేషన్ ఏదైతే ఉంటుందో ఈ కోఆపరేషన్ అనేది అవసరం. ఎనీ సైనో ఇండియన్ కాన్ఫ్లిక్ట్, చైనాకి ఇండియన్కి మధ్య కాన్ఫ్లిక్ట్ చైనాని ఎదగనిస్తుందంటే ఎదగనివ్వదు. ఎందుకంటే ఇండియాకి కూడా ఎలైస్ ఉంటాయి. ఇండియా ఎలైస్ ఏం చేస్తాయి? చైనాని కిందకి లాగడానికి ప్రయత్నిస్తాయి. అందరినీ కలుపుకుంటూ పోతేనే నువ్వు ఎదగలవు తప్ప డామినేషన్ చేసి నువ్వు గెలవలేవు. స్ట్రెస్డ్ చైనీస్ మ్యాసివ్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ ఇన్ ద నార్త్ బార్డర్. అంటే మన కాశ్మీర్ తర్వాత నార్త్ బార్డర్స్ పైన బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ చైనీస్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా పెరగడం అనేది జరుగుతుంది. దాని గురించి కూడా ఈయన చెప్పడం అనేది జరిగిందమ్మ. అది ఒక మన కన్సర్న్ అని చెప్పి ఈయన చెప్పడం అనేది జరిగింది. రైట్. సో ఆయన ఏం చెప్పారో మీకు మొత్తం అంతా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. జాగ్రత్తగా మరొక్కసారి టకటకా చెప్పేస్తాను వినండి. పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో ఇతను ఏం చెప్తున్నారు? చైనా అనేది పాకిస్తాన్ని ఒక పావులా వాడుకుంటుంది అని చెప్పారు మొదట. దాంతోపాటు సిపెక్ ఏదైతే ఉంటుందో సిపెక్ ద్వారా వచ్చి పాకిస్తాన్ మీద పాకిస్తాన్ మెడలో చుట్టుకుంటున్నటువంటి డెట్ ట్రాప్ ఏదైతే ఉంటుందో ఆ డెట్ ట్రాప్ చైనాకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అని చెప్తున్నారండి. అర్థమైందా? ఆ డెట్ ట్రాప్ వల్ల సో మెనీ మిలిటరీ డిపెండెన్సీస్ అనేవి పెరుగుతాయి. మన తాలూకా పాకిస్తాన్ అనేది చైనా మీద ఎక్కువగా డిపెండ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. దాంతోపాటు నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రత ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రతకి మెయిన్ ఛాలెంజ్ ఏంటి అంటే డీకోడింగ్ చైనాస్ మూవ్స్. చైనా యొక్క గేమ్ ప్లాన్ ఏంటో తెలుసుకోవడమే ముందు మనకు అసలైన మన ముందున్న పెద్ద సవాలని చెప్పడం అనేది జరిగింది. సైనోపాక్ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో దాని వెనక అది డీపెన్ అవ్వడంలో చైనా పాత్ర ఏంటి, చైనా ఎందుకు అంత చేస్తుంది, పాకిస్తాన్తో ఎందుకు అంత ఫ్రెండ్షిప్తో ఉంటుందని తెలుసుకోవడం కూడా, అది కూడా డీకోడ్ చేయడం చాలా కష్టం అని చెప్పారు. గ్లోబల్ పవర్గా ఎదగాలి అంటే చైనాకి రీజనల్ డామినేషన్ అవసరమే. దాంతోపాటు ఇండియా లాంటి తోటి ఎమర్జింగ్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఎమర్జింగ్ కంట్రీ ఏదైతే ఉంటుందో వాటితో ఎప్పుడు గొడవ పెట్టుకోకూడదు. ఎనీ సైనో ఇండియన్ కాన్ఫ్లిక్ట్ దేనికి లీడ్ చేస్తుంది? చైనా గ్లోబల్ ఫ్రంట్లో ఎదగడానికి అది బ్యాడ్ చేస్తుంది తప్ప ఎటువంటి మంచి చెయ్యదు అని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ వాళ్ళు బయటకు వెళ్ళిపోవడం వల్ల ఎప్పటి నుంచో చైనా సెంట్రల్ ఏషియా మీద ఆధిపత్యం కోసం వెయిట్ చేస్తుంది. సో అది కూడా ఫుల్ఫిల్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. ఒక్కసారి చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఏదైతే ఉంటుందో దాని గురించి ఒక్కసారి టక్కటక్క చెప్పేసుకుందాం ఫ్యాక్ట్స్. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం, జాగ్రత్తగా వినండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? చైనాలోని వెస్టర్న్ ప్రావిన్స్ అయినటువంటి కాష్గర్ ఏదైతే ఉంటుందో
కాష్గర్ ప్రాంతం నుంచి ఇలా పాకిస్తాన్ ఉంటే ఇక్కడ ఈ చివర ఉన్నటువంటి గ్వాదార్ పోర్ట్ ఏదైతే ఉంటుందో గ్వాదార్ పోర్ట్ వరకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైన్ ఏదైతే ఉంటుందో ఆ లైన్ బిల్డ్ చేయాలనేటటువంటి లక్ష్యంతో ఒక కనెక్టివిటీ లైన్ ఏదైతే ఉంటుందో దాన్ని బిల్డ్ చేయాలనేటువంటి లక్ష్యంతో రెండు కంట్రీస్ ఇది చేయడం అనేది జరిగింది. సిపెక్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ ఇన్ బీఆర్ఏ. బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్స్ ఏవైతే జింగ్పింగ్ లాంచ్ చేసినటువంటి బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దానిలో భాగం అండి. దీనిలో భాగంగా హైవేస్, ఇండస్ట్రీస్, రైల్వేస్, పైప్ లైన్స్ అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి పెట్టడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఇట్ లింక్స్ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ చైనా టు గ్వాదార్ పోర్ట్ ఇన్ బెలూచిస్తాన్, హైదరాబాద్. అదే చెప్పాను కదా, బెలూచిస్తాన్ పాకిస్తాన్. బెలూచిస్తాన్ ఎక్కడుంది? పాకిస్తాన్లో ఉండడం అనేది జరిగింది. ఈ గ్వాదార్ పోర్ట్ బెలూచిస్తాన్ ప్రావిన్స్లో ఉంటుందండి. బెలూచిస్తాన్ ఈజ్ నోన్ ఫర్ దేనికి? ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, అంటే ఎక్స్ట్రీమిజం ఏదైతే ఉంటుందో దానికి ఇది ఒక వేదిక. సో బెలూచిస్తాన్ గుండా పాస్ అవ్వడం కూడా చైనాకి మంచి చేయదు సిపెక్. సో దాని గురించి కూడా ఆలోచించాలి. దాంతోపాటు ఎక్కడి నుంచి ఫాలో అవుతుంది? పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గురించి కూడా ఇది ఫ్లో అవ్వడం అనేది ఇండియాకి పెద్ద కన్సర్న్. అర్థమైందా? మొత్తం 3000 కిలోమీటర్స్ ఇది కవర్ చేయడం అనేది జరుగుతుందమ్మా. ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ఉండేటటువంటి మనకి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ ఏదైతే ఉంటుందో దిస్ డిక్టేట్స్ ఆయిల్ ట్రేడ్ అండి. ఈ ప్రాంతం, ఈ రీజన్, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ రీజన్ ఏదైతే ఉంటుందో అక్కడ ఆయిల్ ట్రేడ్ అనేది అక్కడే నిర్ణయించబడుతుంది. సో దాని మీద ఎవరైతే ఆధిపత్యం సాధిస్తారో వాళ్ళు ఇంకా పూర్తిగా వాళ్ళకి తిరుగు ఉండదు. సో హార్ముజ్కి యాక్సెస్ అనేది సిపెక్ ద్వారా ఇంకా సులభమైంది అని చెప్పడం అనేది జరిగిందమ్మా. అంటే ముందు ఎలా వచ్చేవాళ్ళంటే ఇది ఇండియా అనుకోండి, మీకు చైనా ఇక్కడ నుంచి ఇలా పూర్తిగా తిరిగి ఇదిగోండి ఇక్కడికి వచ్చేది హార్ముజ్కి రావాలంటే. కానీ ఇప్పుడు ఎలా రావచ్చు? డైరెక్ట్గా ఇలా వచ్చేయచ్చు. ఇక్కడ నుంచి ఎక్కడ దగ్గర అవుతుంది కదా, ఇది గ్వాదార్ పోర్ట్, ఇదేంటి కాష్గర్. అర్థమైందా? సో ఇలా జరగడం అనేది జరుగుతుంది. అది యూజ్ అని చెప్పడం అనేది జరిగిందమ్మా. సో ఏవైతే ఫ్యాక్ట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలో, ఏవైతే ఫ్యాక్ట్స్ మీకు తెలియాలో అన్నీ నేను చెప్పానని అనుకుంటున్నాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి బంగ్లాదేశ్ సెండ్స్ 1804 రెఫ్యూజీస్ టు రిమోట్ ఐలాండ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్. జాగ్రత్తగా వినాలి, కాన్సన్ట్రేషన్తో వినాలి, క్లియర్గా అర్థమవుతుంది. దీన్ని మనం జిఎస్ పేపర్ 2లో మాట్లాడుకుంటామండి. జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలి అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ రోహింగ్యా క్రైసిస్. ఎవరు ఈ రోహింగ్యాస్, వీళ్ళ సంగతి ఏంటి, వీటన్నింటి గురించి మీరు డీటెయిల్డ్గా అర్థం చేసుకోవాలి. రోహింగ్యా క్రైసిస్ అనేది మీకు అర్థమైతేనే ఈ ఆర్టికల్ మీకు ఇన్ డీటెయిల్ అర్థమవుతుంది. సో రోహింగ్యా క్రైసిస్ ఏదైతే ఉంటుందో దాన్ని నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి అమ్మా. తర్వాత మనం ఈ ఆర్టికల్లో ఏదైతే వచ్చిందో ఆ న్యూస్ మాట్లాడదాం. రైట్. రోహింగ్యా క్రైసిస్ చూడండి అమ్మా. రోహింగ్యా క్రైసిస్ లేదా రోహింగ్యా రిఫ్యూజీ క్రైసిస్ అని కూడా అంటారు. అసలు ఎవరి రోహింగ్యాస్ అంటే దీస్ రోహింగ్యాస్ ఆర్ ముస్లిం మైనారిటీస్ అండి. ఇస్లాం మతానికి చెందినటువంటి ఒక మైనారిటీ గ్రూప్. వీళ్ళు ఎక్కడుంటారు అంటే వీళ్ళు ఏ ప్రాంతానికి చెందినటువంటి వారు అంటే రఖ్నే ఏరియా ఏదైతే ఉంటుందో, ఎక్కడండి, ఏ కంట్రీలో? మయన్మార్, బర్మా అని కూడా పిలుస్తాం. మయన్మార్లోని రఖ్నే ఏరియా ఏదైతే ఉంటుందో అక్కడ ఉండడం అనేది జరుగుతుంది. దే అకౌంట్ ఫర్ 7% ముస్లిం పాపులేషన్ అండి. మొత్తం ఎంత పాపులేషను? 7% ఇస్లాం పాపులేషన్ ఏదైతే ఉంటుందో టోటల్ ఇస్లామ్స్లో వీళ్ళు 7% ఉంటారండి. అండ్ వాళ్ళ తాలూకా లాంగ్వేజ్ ఏంటి అంటే లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో రఖ్నేలో లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో దానిలో వీళ్ళు మాట్లాడడం అనేది జరుగుతుంది. అసలు వీళ్ళ కథ ఏంటి, ఈ ముస్లిమ్స్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, వీటన్నింటి గురించి మాట్లాడదాము. జాగ్రత్తగా వినండమ్మా. మొదట హిస్టరీ తెలుసుకోవాలి. మనకి ఎలా అయితే బ్రిటిషర్లు పరిపాలించారో, ఆంగ్లేయులు మన భారతదేశాన్ని ఎలా అయితే రూల్ చేశారో, కొలినియల్ ఏజ్ ఏదైతే ఉందో ఆ టైంలో మయన్మార్ను కూడా ఎవరు రూల్ చేశారు అంటే బ్రిటిష్ వాళ్ళు రూల్ చేయడం అనేది జరిగింది. బ్రిటిష్ వారు రూల్ చేస్తూ బ్రిటిషర్స్ అక్కడ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, మనకు ఎలా అయితే రైల్వేస్, టెలిగ్రాఫ్ సిస్టమ్స్ ఇవన్నీ తీసుకొచ్చారో, పోస్టల్ సర్వీస్ ఎలాగా అక్కడ కూడా కొన్ని డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేద్దాం అనుకున్నారు. ఎక్కడ? మయన్మార్లో. మయన్మార్లో ఆ ప్రాజెక్ట్స్ చేయాలంటే ఏం కావాల్సి వచ్చింది బ్రిటిషర్స్కి? లేబర్. టు బీ ప్రిసైజ్ చీప్ లేబర్ కావాల్సి వచ్చింది. అర్థమైందా?
సో ఈ చీప్ లేబర్ కోసం ఏం చేశారు, అప్పటి బెంగాల్, మన స్వతంత్రం రాకముందు బెంగాల్ ప్రాంతం ఏదైతే ఉందో, అప్పటి బెంగాల్ దేనికి ఇంక్లూడ్ అంటే ఒడిషా, దాంతోపాటు ఇప్పుడు మనకున్న వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, బీహారు, బంగ్లాదేశ్, ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి, ఈ బెంగాల్ నుంచి మయన్మార్కి కొంతమంది వర్కర్స్ని తీసుకువెళ్ళడం అనేది జరిగిందండి. అలా బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ నుంచి మయన్మార్కి వెళ్ళినటువంటి ఎవరైతే వీళ్ళు ఉంటారో, లేబరర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళే రోహింగ్యాస్. దీస్ ఆర్ ఇస్లాం మైనారిటీస్ అండి, ఇస్లాం మైనారిటీ గ్రూప్. వాళ్ళు మయన్మార్లో చాలా కష్టపడి ఇది చేయడం అనేది జరిగింది, అక్కడే వాళ్ళ నివాస స్థలాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. దాంతోపాటు బ్రిటిషర్లు ఏం చేశారు అంటే ఈ రోహింగ్యాస్ని సోల్డియర్స్గా మార్చుకున్నారు, అంటే వాళ్ళ తాలూకా సైన్యంలో కూడా చేర్చుకున్నారు. సో ఎప్పుడైతే మీకు మయన్మార్ ఇండిపెండెన్స్ వార్ ఎప్పుడైతే జరిగిందో, ఈ రోహింగ్యాస్ ఎవరి తరపున పోరాడారు, మన తాలూకా బ్రిటిషర్ల తరపున పోరాడడం అనేది జరిగింది. అర్థమైందా? లేటర్ ఇన్ 1948, 1948లో జాన్వరి మంత్లో మన తాలూకా మయన్మార్కి ఏం జరిగింది, బ్రిటిషర్ల నుంచి స్వతంత్రం ఇండిపెండెన్స్ రావడం అనేది జరిగింది. ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఏం జరిగింది అంటే మయన్మార్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళు ఈ రోహింగ్యాస్ని వేరుగా చూడడం అనేది జరిగింది. అందరూ మయన్మార్ సిటిజన్స్ ఏవైతే బర్మీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో అందరిలా కాకుండా వీళ్ళని డిఫరెంట్గా చూడడం అనేది జరిగింది. అండ్ ఇన్ 1982లో మయన్మార్ గవర్నమెంట్ పాస్డ్ ఏ సిటిజన్షిప్ లా, ఒక సిటిజన్షిప్ లా ఏదైతే ఉంటుందో పౌరసత్వానికి సంబంధించి ఈ సిటిజన్షిప్ లా అనేది ఒకటి తీసుకురావడం అనేది జరిగింది. తీసుకొచ్చినప్పుడు ఏం చేశారు, మిలియన్స్ ఆఫ్ రోహింగ్యాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సిటిజన్షిప్, పౌరసత్వం అనేది కల్పించలేదు. ఎవరికి పౌరసత్వం కల్పించలేదు, రోహింగ్యాస్కి పౌరసత్వం కల్పించలేదు. ఎందుకని కల్పించలేదు, మయన్మార్ ఏం వాదిస్తుంది, వీళ్ళు ఇక్కడ వాళ్ళు కాదు, వీళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అని చెప్పి వాదించడం అనేది జరుగుతుంది. అయితే రోహింగ్యాస్ వాదన ఏంటి, మేము ఎప్పటి నుంచో ఇక్కడే ఉన్నాము, మా మాతృభూమి మయన్మారే అని చెప్పి రోహింగ్యాస్ అనడం అనేది జరుగుతుంది. ఈ రోహింగ్యాస్కి బేసిక్ హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని, దాంతోపాటు బేసిక్ లీగల్ రైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇవ్వలేదు. వాటిని ఫ్రీగా, వాళ్ళందరినీ ఫ్రీగా మూవ్ అవ్వనిచ్చే వాళ్ళు కాదు, వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది లభించేది కాదు, దాంతోపాటు మ్యారేజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఉండేది కాదు. ఎందుకంటే మ్యారేజ్ చేసుకుంటే రేపు పొద్దున పిల్లలు పుట్టారనుకోండి, వాళ్ళు ఏమవుతారు, మయన్మార్కి బర్డెన్ అవుతారు, ఒక రిఫ్యూజీస్ అనేది తయారవ్వడం అనేది జరుగుతుంది. సో అకార్డింగ్ టు మయన్మార్ గవర్నమెంట్, మయన్మార్ ప్రభుత్వం ప్రకారం వీళ్ళేంటి, మయన్మార్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు కాదు, బెంగాల్ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు. రోహింగ్యాస్ మాత్రం ఏమంటారు, మేము మయన్మార్కి ఎప్పటి నుంచో ఉంటున్నాం కాబట్టి మేము నేటివ్ అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. సో దే ఆర్ బీయింగ్ మైగ్రేటెడ్ టు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్కి, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి, ఇలా వాళ్ళు మైగ్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎలా మైగ్రేట్ అవ్వగలుగుతున్నారు, మీకు నార్త్ ఈస్ట్ బార్డర్ ఏదైతే ఉంటుందో, మన మయన్మార్, నాగాలాండ్, ఈ బార్డర్స్ ఏవైతే ఉంటాయో, దీస్ బార్డర్స్ ఆర్ వెరీ పోరస్ అండి, అంటే ఈజీగా వీళ్ళు ఎంటర్ అవ్వచ్చు. అర్థమైందా? సో బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిపోతున్నారు, బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి ఎంటర్ అయిపోతున్నారు. సో ఇలా రెఫ్యూజీస్ నెంబర్ అనేది బాగా పెరగడం అనేది జరుగుతుంది. సో వై దీస్ రోహింగ్యాస్ ఆర్ బీయింగ్ డిస్క్రిమినేటెడ్, వీళ్ళకి ఎందుకు అంత డిస్క్రిమినేషన్ అంటే ఇప్పుడే చెప్పాను కదా, రోహింగ్యాస్ ఎవరికి సపోర్ట్ చేశారు, బ్రిటిష్ వాళ్ళకు సపోర్ట్ చేసి బ్రిటిష్ ఆర్మీలో పనిచేయడం అనేది జరిగేది. దాంతోపాటు రిలీజియస్ టెన్షన్స్, ఎవరెవరికైతే మయన్మార్లో ఎక్కువ మంది బుద్ధిజం తీసుకున్న వాళ్ళు ఉంటారండి, ఈ బుద్ధిజం తీసుకున్న వాళ్ళకి ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉంటారో రోహింగ్యాస్కి ఇదవ్వడం అనేది జరిగింది. బౌద్ధ మతస్థులకి ఈ రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా ఇదవ్వడం అనేది జరిగింది. దాంతోపాటు రోహింగ్యాస్ని ఇల్లీగల్ మైగ్రెంట్స్గా క్యారెక్టరైజ్ చేయడం వల్ల, ఇల్లీగల్ మైగ్రెంట్స్గా వాళ్ళని గుర్తించడం వల్ల ఏం జరిగింది, సో అందరూ వీళ్ళని ప్రత్యేకంగా డిస్క్రిమినేట్ చేస్తూ చూడడం అనేది జరిగింది. దాంతోపాటు లీడర్షిప్కు లేకపోవడం కూడా, వీళ్ళలో ఎదురు తిరిగి ప్రశ్నించేవాడు, అందరికీ నాయకుడిగా నిలబడేవాడు ఒక్క వ్యక్తి కూడా లేకపోవడం వల్ల కూడా వీళ్ళు ఇంకా చాలా దారుణం కిదవడం అనేది జరుగుతుంది. సో ఎడ్యుకేషన్కి, అవేర్నెస్కి, దాంతోపాటు ఒక ఎకనామికల్ స్టాండర్డ్స్కి వీళ్ళు కోల్పోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో వీళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ అండి. మైగ్రేషన్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఫర్ రోహింగ్యాస్. ఎప్పుడు వీళ్ళ జీవితం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఇంకొక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి స్థలాలు వెతుక్కొని వెళ్ళిపోవడమే సరిపోతుంది, ఇదే సరిపోతుంది తప్ప వీళ్ళకి ఒక స్టేబుల్ లైఫ్ అనేది ఎక్కడా లేదు. అండ్ ఇన్హ్యూమన్ కండిషన్స్, ఎక్కడికైనా వెళ్ళినా వీళ్ళకు దొరికినటువంటి కండిషన్స్ చాలా ఘోరాతి ఘోరమైనటువంటివండి. చాలా చాలా
ముఖ్యంగా సప్రెషన్ ఏదైతే ఉంటుందో ఇదంతా ఉంటుంది. వీళ్ళకి చాలా చాలా అటాక్స్ అనేవి వీళ్ళ మీద జరుగుతాయి కాబట్టి చాలా చాలా దీనికి ఉంటారు. అండ్ దే ఆర్ వెరీ ప్రోన్ టు అబ్యూజ్. ఎక్కడ చూసినా వీళ్ళు మా వాళ్ళు కాదు వేరే వాళ్ళు అని మిగిలిన ప్రజలు ఎప్పుడైతే భావిస్తున్నారో అబ్యూజ్ వీళ్ళని చేయడం అనేది జరుగుతుంది. రైట్, నో ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాల్లో స్కూళ్ళు ఉండవు, కాలేజీలు ఉండవు, దాంతోపాటు ఒక హాస్పిటల్ ఉండదు, ఒక రోడ్డు ఉండదు, ఏమీ ఉండదు. ఒక దారుణమైన ఎన్విరాన్మెంట్లో వాళ్ళు బతకాల్సి వస్తుంది. అండ్ హ్యూమన్ ట్రాఫికింగ్, రోహింగ్యాస్కి చెందినటువంటి అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వీళ్ళని బాగా ఈ ఇదేదైతే ఉంటుందో సెక్షువల్ మెలైస్ ఏదైతే ఉంటుందో దానిలో వాడతారండి. రైట్, సో ఆ హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా పెద్ద పెద్ద సమస్యగా ఉండడం అనేది జరిగింది. అండ్ మయన్మార్ ఆర్మీ ఏదైతే ఉంటుందో మయన్మార్ ఆర్మీ వీళ్ళ మీద చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ తీసుకుంటుంది. ఆఖరికి ప్రాణాలు తీసేంత స్థాయికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది మయన్మార్ ఆర్మీ. మన 2015 వరకు ఆర్మీ అక్కడ పరిపాలన అనేది సాగించింది. 2015లో ఫస్ట్ టైం డొమెస్టిక్ గవర్నమెంట్ అనేది వచ్చింది, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవిడ ఎవరైతే ఉంటారో ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. ఎవరైతే ఎన్నికయ్యారో ఆవిడకి నోబెల్ ప్రైజ్ కూడా రావడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఇవన్నీ మీరు రోహింగ్యాస్ అనే గుర్తుపెట్టగానే వాళ్ళ తాలూకా ప్లైట్, వాళ్ళ తాలూకా బాధలు ఏవైతే ఉంటాయో అవి మీకు గుర్తుకు రావాలి. వీళ్ళు ఇండియాలో కూడా దీని కింద రెఫ్యూజీస్ కింద రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఒక్కసారి ఒక మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఒకసారి ఈ మ్యాప్ చూడండి అమ్మా. ఎక్కువగా రోహింగ్యాస్ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో ఈ రఖినీ స్టేట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఉంటారండి. వీళ్ళు ఎక్కడికి మైగ్రేట్ అవుతున్నారు? ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు తట్టుకోలేక పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ ఏదైతే ఉంటుందో దానిలోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. దానిలోకి వీళ్ళు వెళ్తున్నారు. అర్థమైంది? అక్కడ రెఫ్యూజీస్గా ఉండడం అనేది జరిగింది. సో ఇప్పుడు బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కాక్స్ బజార్లో స్థిరపడినటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఇక్కడ చూడండి ఒక చిన్న ఐలాండ్ కనిపిస్తుంది. ఈ ఐలాండ్కి పంపించడం అనేది జరుగుతుంది. ఈ ఐలాండ్కి షిఫ్ట్ చేయడం అనేది జరుగుతుంది, రీలొకేట్ చేయడం అనేది జరుగుతుంది. మళ్ళీ దీన్ని ఒక్కసారి జూమ్ చేసి చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ మ్యాప్లో చూడండి అమ్మా, ఇక్కడ ఉన్నది రఖీనే స్టేట్. ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? కాక్స్ బజార్ ఏదైతే ఉంటుందో దీనిలోకి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది. ఇదిగోండి ఈ ప్రాంతం కాక్స్ బజార్. ఇక్కడ నుంచి ఏం చేస్తున్నారు వీళ్ళని? ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి చిన్న ఐలాండ్ ఉంది చూసారు, ఈ ఐలాండ్లోకి వీళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. చూడండి ఆ ఐలాండ్ పేరు ఏంటి అంటే బసంచార్ అండి. ఈ బసంచార్ అయినటువంటి ఐలాండ్ ఏదైతే ఉంటుందో దానిలో ఏం చేశారు? కొన్ని ఇవేవైతే ఉంటాయో ఇల్లు లాంటివి ఏవైతే ఉంటాయో ప్లాట్స్ లాంటివి ఏవైతే ఉంటాయో అవి వేశారు. ఎవరి కోసం? ఈ రీలొకేట్ అవుతున్నటువంటి రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ కోసం. ఈ ఐలాండ్ రీసెంట్గా జస్ట్ 20 years బ్యాక్కే సర్ఫేస్ అయిందండి, అంటే కనుగొనబడింది అని అర్థం. రైట్, దీన్ని ఇది చేయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ వెరీ ప్రోన్ టు ఫ్లడ్స్ అండి. చాలా చాలా వరదలు ఏవైతే ఉంటాయో వరదలకి ఇది ఎప్పుడు గురవుతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఇది లేదు. ఎందుకంటే టు మిటిగేట్ ఫ్లడ్స్ కొన్ని ఇంపార్టెంట్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొచ్చారు. కొన్ని ఇంపార్టెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో దాన్ని మన తాలూకా బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ ఇది చేయడం అనేది జరిగింది. సో ఈ కాక్స్ బజార్లో ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వీళ్ళని ఎక్కడికి పంపిస్తున్నారు? ఫస్ట్ వీళ్ళు ఎక్కడి నుంచి? రఖీనే స్టేట్ ఆఫ్ మయన్మార్ నుంచి ఎక్కడికి వచ్చారు? కాక్స్ బజార్కి ఎంటర్ అవ్వడం అనేది జరిగింది యాజ్ రెఫ్యూజీస్. కాక్స్ బజార్ నుంచి ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు? జాగ్రత్తగా గమనించండి. మన తాలూకా ఇప్పుడు ఎక్కడికి డిపోర్ట్ చేస్తున్నారు? బసాన్చార్ అనేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడికి డిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ మొదటి విడతలో కొంతమంది 1000 రోహింగ్యా ముస్లిమ్స్ని ఆల్రెడీ పంపించేశారు. ఇప్పుడు రెండవ విడతలో పంపిస్తున్నారు వాళ్ళని. బట్ ఎందుకు కన్సర్న్? వాళ్ళకి ఒక ఇది ఇస్తున్నారంటే కరెక్టే కదా సార్ అంటే ఎందుకు అంటే ప్రాబ్లము వీళ్ళ తాలూకా అనుమతి లేకుండా ఫోర్స్ఫుల్గా వీళ్ళని అక్కడికి రిలోకేట్ చేస్తున్నారు అనేటటువంటిది మెయిన్ కన్సర్న్. దానివల్ల దేనికి ప్రాబ్లం? హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉంటాయో, మానవ హక్కులు ఏవైతే ఉంటాయో దానికి ప్రాబ్లం ఏర్పడుతుందండి. సో చాలామంది హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రోహింగ్యా పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దీనిగా సపోర్ట్గా మాట్లాడడం అనేది జరుగుతుంది. బట్ బంగ్లాదేశ్ అథారిటీస్ ఏం చెప్తున్నారు? లేదు మేము ఫోర్స్గా ఇది చేయట్లేదు, ప్రతి ఒక్కరు విల్లింగ్తోనే వాళ్ళని పంపిస్తున్నాము. యాక్చువల్గా మేము తక్కువ మంది వస్తారేమో అని చెప్పి అనుకుంటున్నాం. మేమెంత సుమారు 1200 మంది వస్తారు అనుకుంటే రెండవ బ్యాచ్కి ఏకంగా 1800 మెంబర్స్ మమ్మల్ని అక్కడికి పంపించేయండి అని చెప్పి విల్లింగ్గా ముందుకొచ్చారు. సో అందుకోసమని మేము ఇది చేయబోతున్నాము అని చెప్పడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇది రోహింగ్యా ఇష్యూ కంప్లీట్గా. రీసెంట్గా ఒక జెనోసైడ్ అంటే ఏంటి అంటే ఒక ఎథ్నిక్ గ్రూప్ కంప్లీట్గా నాశనం చేయడం అండి. దానికి కూడా లోన్ అవ్వడం అనేది జరిగింది. చాలామందిని చంపేయడం అనేది జరిగింది. మాస్ అటాక్స్ మయన్మార్లో జరిగినాయి వీళ్ళ మీద.
సో వెరీ మోస్ట్ వల్నరబుల్, అండ్ యునైటెడ్ నేషన్స్ కూడా చెప్తుంది వెరీ మోస్ట్ వల్నరబుల్ రెఫ్యూజీస్ ఇన్ ద వరల్డ్ అని. ఎవరు అంటే రోహింగ్యాస్ పడుతున్నటువంటి బాధలు కూసిన్ని కావండి, చాలా చాలా ఎక్కువ. సో ఇది మీరు రోహింగ్యా క్రైసిస్ గురించి మీరు కంప్లీట్గా నేర్చుకున్నారని అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే, నేను ఇప్పుడే చెప్పాను కదమ్మా, మన తాలూకా రోహింగ్యాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా సెకండ్ బ్యాచ్ అనేది ఆ ఐలాండ్ ఏదైతే ఉంటుందో, ఐలాండ్కి బాసంచార్ అనేటువంటి ఐలాండ్ ఏదైతే ఉంటుందో ఆ ఐలాండ్కి వీళ్ళని పంపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ ఐలాండ్ జస్ట్ 20 years ముందే ఇది చేయడం అనేది జరిగింది, కనుక్కొనడం అనేది జరిగింది. 20 years కనుక్కునే ముందు ఒక్కరు కూడా అక్కడ ఉండడం అనేది జరగలేదు. ఇట్ ఈస్ రెగ్యులర్లీ సబ్మెర్జ్డ్ బై మాన్సూన్ రైన్స్. ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో, ఈ మాన్సూన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రైన్స్ వల్ల, వర్షాల వల్ల ఇది ఎప్పుడూ మునిగిపోతుంటుందంట. బట్ కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, ఫ్లడ్ ప్రొటెక్షన్ ఎంబార్క్మెంట్స్ కానీ, హౌసెస్ కానీ, హాస్పిటల్స్ కానీ, మసీదులు కానీ ఇవన్నీ కట్టించడం అనేది జరిగింది. ఎంత కాస్ట్కి అంటే $112 million ఖర్చు పెట్టి వాళ్ళ రీలొకేషన్ కోసం ఇది చేయడం అనేది జరిగేది. అర్థమైందా? సో మెనీ ఇవి ఆ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఫెసిలిటీస్ 1 lakh పీపుల్కి సరిపడా ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ ఏర్పాటు చేయడం అనేది జరిగిందంట. కానీ టోటల్గా కాక్స్ బజార్లో ఉండేటటువంటి రెఫ్యూజీస్ ఎంతమంది అంటే 10 లక్షల మంది. 10 లక్షల మంది ఇప్పుడు ఇక్కడికి పంపిస్తారు. ఎక్కడికి పంపిస్తారు? ఐలాండ్కి పంపిస్తారు. సో సరిపోతుందా ఐలాండ్ అంటే? సరిపోదు. సో దానివల్ల వాళ్ళు ఇంకా బాధలు పడాల్సి రావడం అనేది జరుగుతుందమ్మా. ఫస్ట్ గ్రూప్లో మొదటి విడతలోనూ 1642 మందిని పంపించారు. ఈ విడతలో ఎంతమందిని పంపించారు? సుమారుగా మొత్తం 433 men, 523 women అండ్ 848 ఏకంగా చిల్డ్రన్ కలిపి 1804 మెంబర్స్ రోహింగ్యాస్ని పంపించడం అనేది జరిగింది అని చెప్తున్నారండి. సో ఇది న్యూస్లోకి వచ్చిందమ్మా. ఇంపార్టెంట్ విషయం. మన రోహింగ్యా ఇష్యూ క్రైసిస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దాము. జాగ్రత్తగా వినండి అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎన్ఐఏ ఫైల్స్ ఛార్జ్ షీట్ అగెన్స్ట్ 5 NSCN-IM మెంబర్స్. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఇసాక్ మొవయా మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద ఛార్జ్ షీట్ అనేది ఫైల్ చేయడం అనేది జరిగిందంట నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. ఏంటి దీని సంగతి ఏంటో డీటెయిల్గా తెలుసుకుందాం. రైట్, నాగా పీస్ టాక్స్ గురించి నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకసారి మళ్ళీ చక్కగా మాట్లాడుకుందాం. కంప్లీట్గా మీకు అర్థమైపోతుంది. జాగ్రత్తగా వినండి. దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీలో GS పేపర్ 3లో చదువుకుంటాం. జాగ్రత్తగా వినండమ్మా, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ విషయం తెలియాలి అంటే కొద్దిగా బ్యాక్గ్రౌండ్ నుంచి పరిచయం ఉండాలి. సో జాగ్రత్తగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని ఎప్పుడైతే పరిపాలించారో వాళ్ళు అస్సాంని ఎప్పుడు ఆక్రమించుకున్నారు అంటే 1826లో ఆక్రమించుకున్నారు. 1826లో అస్సాంను ఆక్రమించుకున్నారు. వాళ్ళు అస్సాంతో ఆగిపోయారా అంటే అస్సాంకి ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి నాగా హిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు కాన్క్వర్ చేసుకోవడం అనేది జరిగింది. నాగా హిల్స్తో ఆగిపోయారా అంటే లేదండి. బ్రిటిష్ వాళ్ళు ఇంపీరియలిస్టిక్ మైండ్ సెట్తో వెళ్ళారు కదా, మిగిలిన టెరిటోరీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళ బౌండరీస్ని ఎప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండడం అనేది జరిగింది. సో బ్రిటిష్ వాళ్ళు వీళ్ళని కంట్రోల్ చేయడం అనేది ఇక్కడ ఉన్నటువంటి పీపుల్కి నచ్చక మొదట 1918లో రిటాలియేటరీ మెజర్స్ అనేవి తిరగబడ్డం మొదలుపెట్టారు. దేని ద్వారా తిరగబడ్డారు? నాగా క్లబ్ అనేటటువంటి క్లబ్ని ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఎవరి కోసం అంటే నాగా పీపుల్ ఎవరైతే ఉంటారో, నాగా అనేటటువంటి ఒక ట్రైబ్కి చెందినటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ సంరక్షణ కోసం. అర్థమైందా? 1929లో సైమన్ కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో 1919లో తెచ్చినటువంటి యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆ యాక్ట్ ఎలా పనిచేసిందో చెప్పడానికి వచ్చిందండి సైమన్ కమిషన్. ఎలా పనిచేస్తుందో రివ్యూ చేయడానికి తీసుకొచ్చింది సైమన్ కమిషన్. ఈ సైమన్ కమిషన్కి వీళ్ళు ఏం చెప్పారు? మమ్మల్ని సింగిల్గా వదిలేయండి, మేము ఎవరితోనూ ఇదవ్వము అని చెప్పడం అనేది జరిగింది. మా సావరెంటీ మేము, మా అటానమస్, మాకంటూ మా ఫ్రీడమ్ వదిలేయండి, మా గురించి చట్టాలు మేమే చేసుకుంటాము అని చెప్పడం అనేది జరిగింది. అండ్ ఎప్పుడైతే భారతదేశానికి ఇంకొద్ది అలలో స్వాతంత్రం వచ్చేస్తుంది అని అనిపిస్తోందో 1946లో 1946లో ఏం జరిగింది అంటే ఏజెడ్ ఫిజో అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయన నాగా నేషనల్ కౌన్సిల్ అనేటటువంటిది ఒక కౌన్సిల్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏంటి నాగా నేషనల్ కౌన్సిల్ యొక్క అర్థం?
అసలు దీనికి ఏం కావాలి అంటే నాగాలిం అనేటటువంటి ఒక దేశ సాధన కోసం ఇదవ్వడం అనేది జరిగింది. నాగా ట్రైబ్కి సంబంధించిన ప్రజలు ఎక్కడైతే ఇన్హాబిటెంట్స్గా ఉంటారో, ఏ ఏ ప్రాంతాల్లో ఉంటారో ఆ టెరిటరీస్ అన్నింటినీ నాగాలింగా గుర్తించాలి, మాకంటూ ఒక సెపరేట్ కంట్రీ కావాలి అనే ఉద్దేశంతో వీళ్ళు ఇదవ్వడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చేశారు, 1951లో 1951లో ఏం చేశారు అంటే మాకు మేము ఇండిపెండెన్స్ ప్రకటించుకుంటున్నాము భారత యూనియన్ నుంచి అని చెప్పి ప్రకటించుకోవడం అనేది జరిగింది. 1951లో ఈ నాగా నేషనల్ కౌన్సిల్ ఏం చేసింది, ఒక రిఫరెండం కూడా కండక్ట్ చేసింది. ఎక్కడ అంటే నాగాలాండ్ ప్రాంతంలో. ఈ రిఫరెండంలో 99% పీపుల్, 99% ప్రజలు దేనికి ఓటేశారు అంటే బయటికి వెళ్ళిపోవడానికి, నాగాలిం అనే ప్రాంతాన్ని కోసం అనే దేశాన్ని ఏర్పరచుకోవడానికి ఓటేయడం అనేది జరిగింది. రైట్. సో తర్వాత ఏం జరిగింది, ఎన్ఎన్సి అనేది ఆర్మ్స్ తీసుకొని ఇదైపోవడం అనేది, ఒక ఇన్సర్జెంట్ గ్రూప్గా మారడం అనేది జరిగింది. ఒక ఆయుధాలు పట్టుకొని ఒక ఇన్సర్జెంట్ గ్రూప్గా మారడం అనేది జరిగింది. 1952లో 1952లో ఇది ఏం చేసింది ఏకంగా అంటే ఒక అండర్ గ్రౌండ్ నాగా ఫెడరల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఇన్ ఎసైల్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫామ్ చేసింది. దాంతోపాటు వీళ్ళు ఒక ఆర్మీని కూడా ఫామ్ చేసుకున్నారు. నాగా ఫెడరల్ ఆర్మీ అనేటటువంటి ఒక సైన్యాన్ని కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ ఏదైతే ఉంటుందో, ఈ సెషనిస్ట్ మూమెంట్స్ ఏవైతే ఉంటాయో, ఈ వేర్పాటువాదం అనేటటువంటి ఐడియాలజీ ఏదైతే ఉంటుందో దీన్ని అణిచివేయడానికి గవర్నమెంట్ ఏం చేసింది అంటే 1958లో ఒక మిలిటరీ ఆపరేషన్ ద్వారా, అంటే ఒక సైనిక చర్య ద్వారా ఏం చేసింది, మన తాలూకా ఈ ఇద్దరిని ఇన్సర్జెంట్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని కంప్లీట్గా ఓడించడం అనేది జరిగింది. ఓడించి అక్కడ ఏం చేశారు, ఆఫ్స్పా యాక్ట్ ఏదైతే ఉంటుందో ఆఫ్స్పా యాక్ట్ తీసుకొచ్చారు. ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ అనేది తీసుకొచ్చారు. ఎప్పుడు తీసుకొచ్చారు, 1958లో. చూడండి. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగిందో చూద్దాం. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో ఇది ఎలా ఫామ్ అయిందో చూద్దాం, జాగ్రత్తగా వినండి. అసలు ఏం జరిగింది అంటే మన తాలూకా ఎన్ఎన్సి ఏదైతే ఉంటుందో, నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో షిల్లాంగ్ అకార్డ్ అనేటటువంటి ఒక ఒప్పందం చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? వీళ్ళ ఆర్మ్స్ అనేవి, వీళ్ళ తాలూకా ఆయుధాలు అనేవి వీళ్ళు పడేసి చక్కగా గవర్నమెంట్ చెప్పింది వింటాము అని చెప్పి వీళ్ళు చెప్పడం అనేది జరిగింది. జాగ్రత్తగా గమనించండి అమ్మ. అయితే దీనికి ఎన్ఎన్సీలో కొంతమంది సభ్యులకి ఏంటంటే ఈ షిల్లాంగ్ అకార్డ్ అనేది నచ్చలేదు. ఇంతవరకు చేసిన పోరాటం వృధానా అనేటటువంటి ఆలోచన రావడం అనేది జరిగింది. సో దే ఫార్మ్డ్ ఎన్ఎస్సిఎన్, నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు ఫామ్ చేశారు అంటే 1980లో ఎన్ఎస్సిఎన్ అనేది ఫామ్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు 1988 ఏదైతే ఉందో, 1988 ఏదైతే ఉందో ఈ ఎన్ఎస్సిఎన్ ఏమైంది, 2 ముక్కలుగా విడిపోవడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే ఎవరి అధ్యక్షతన అంటే కప్లాంగ్ అధ్యక్షతన ఎన్ఎస్సిఎన్ కేగా, ఇంకొకటి ఇసాక్ అండ్ మువాయా అధ్యక్షన ఎన్ఎస్సిఎన్ ఐఎంగా విడిపోవడం అనేది జరిగిందండి. రైట్. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈ ఎన్ఎస్సిఎన్ ఐఎం ఏదైతే ఉంటుందో దాని గురించి. ఈ రెండింటి లక్ష్యం కూడా ఏంటి, గ్రేటర్ నాగాలిం కావడం కోసం. నాగాలిం యొక్క లక్ష్య సాధన ఏదైతే ఉంటుందో, మధ్యలో వీళ్ళు ఏదైతే వదిలేశారో నాగా నేషనల్ కౌన్సిల్ ఏదైతే వదిలేసిందో లక్ష్యాన్ని, దాన్ని మళ్ళీ వీళ్ళు టేకప్ చేయడం అనేది జరిగింది. రీసెంట్గా 2015లో వీళ్ళు ఏం చేశారు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ ఎన్ఎస్సిఎన్ ఐఎం అనేది ఏం చేసింది, ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగింది. నాగాలాండ్కి పీస్కి కంప్లీట్గా దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ఒక హిస్టారిక్ అగ్రిమెంట్గా పరిగణిస్తుందండి. ఇది చారిత్రాత్మక ఒప్పందంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ట్రీట్ చేయడం అనేది జరుగుతుందమ్మా. రైట్. ఎందుకు అంటే కంప్లీట్గా ఇన్నాళ్ళు ఇన్సర్జెన్సీ ఏదైతే ఉంటుందో, ఇబ్బంది ఏదైతే ఉంటుందో దీనికి ఒక ఎండ్ కార్డ్ అనేది పడుతుంది ఫైనల్గా అని చెప్పి ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో ఇందుకోసం మన తాలూకా ఇది న్యూస్లోకి రావడం, ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగిందో చెప్తాను చూడండి. నేషనలిస్ట్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఏదైతే ఉంటుందో దీనిలో ఎలా విడిపోయిందని చెప్పాం, ఎన్ఎస్సిఎన్ కే కప్లాంగ్, ఎన్ఎస్సిఎన్ ఇసాక్ అండ్ మువయాగా విడిపోయిందని చెప్పాం. ఈ ఎన్ఎస్సిఎన్ ఐఎం ఏదైతే ఉంటుందో ఇది అగ్రిమెంట్ చేసుకుందండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో 2015లో 2015లో చేసుకోవడం అనేది జరిగింది. ఏమని పీస్ టాక్స్లో, నెగోషియేషన్స్లో పార్టిసిపేట్ చేద్దాం, నాగాలాండ్కి ఫైనల్గా ఒక ఇది ఇద్దాం,
అక్కడ ఇన్సర్జెన్సీకి ఒక ఎండ్ కార్డు వేద్దామని చెప్పి చెప్పడం అనేది జరిగింది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎన్ఎస్సిఎన్ ఐఎం పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద మన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో ఇది ఛార్జ్ షీట్ జారీ చేయడం అనేది, ఛార్జ్ షీట్ అనేది టేకప్ చేయడం అనేది జరిగింది. రైట్, వీళ్ళకి ఎగనెస్ట్గా ఛార్జ్ షీట్ పెట్టడం అనేది, ఫైల్ చేయడం అనేది జరిగింది. దీనికి వీళ్ళ మీద ఎలిగేషన్స్ ఏంటి అంటే మన తాలూకు ఎన్ఎస్సిఎన్ ఐఎం పీపుల్ మీద ఎక్స్టార్షన్, దోపిడీ ఏదైతే ఉంటుందో దోపిడీకి బెదిరింపులకి వీళ్ళు చాలా ఇదవ్వడం అనేది జరిగింది. క్రిమినల్ ఇంటిమిడేషన్ ఆఫ్ వేరియస్ కంపెనీస్ అండర్టేకింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ ఇన్ మణిపూర్లో కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ చేస్తున్నటువంటి డిఫరెంట్ కంపెనీల దగ్గర వీళ్ళు డబ్బులు ఇమ్మని బెదిరించడాలు, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకోవడాలు, ఇలాంటి పనులు చేయడం అనేది జరిగింది. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెవలప్మెంట్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మెల్లగా దోచుకోవాలని చూస్తున్నారు అనేటటువంటి లక్ష్యంతో ఏం చేశారు, ఎన్ఐఏ ఫైల్ ద ఛార్జ్ షీట్ అండర్ ఐపీసీ సెక్షన్, డిఫరెంట్ ఐపీసీ సెక్షన్స్ ఏవైతే ఉంటాయో, డిఫరెంట్ ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్లో ఏవైతే డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయో వాటిలోంచి, దాంతోపాటు యూఏపీఏ యాక్ట్ ఏదైతే ఉంటుందో, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ ఏదైతే ఉంటుందో దానిలో భాగంగా కూడా ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. దీన్ని మన తాలూకు ఇదేదైతే ఉంటుందో దాన్ని చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇది మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ హిందూ అనాలిసిస్ అమ్మా. మీకు హిందూ అనాలిసిస్ ఈరోజు బాగానే అర్థమైందనే అనుకుంటున్నాను. ఇంకా ఎక్కువ ఆర్టికల్స్ మీకు కవర్ అవ్వాలి, పీడిఎఫ్ కావాలి ఇలా అంటే యూ కెన్ జాయిన్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ కోర్స్. నేను పీడిఎఫ్లో ఏవైతే డేటాకి ఇష్యూస్ నేను ఐ విల్ ఎక్స్ప్లెయిన్, బట్ డేటాకి సంబంధించినవి చక్కగా పీడిఎఫ్లో పెట్టి మీకు ఇస్తాను. సో యూ కెన్ రీడ్ దెమ్, యూ కెన్ గో త్రూ దెమ్, మీరు చక్కగా అవి చదువుకోవచ్చు. రైట్, దాంతోపాటు మీకు ఎంసీక్యూ సెషన్స్, మెయిన్స్ సెషన్స్, ఎడిటోరియల్స్ మిస్ చేసినవి ఏవైతే ఉన్నాయో పెయిడ్ వాళ్ళకి ఇవ్వడం, ఇవన్నీ జరుగుతాయి. రైట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ ద ఆర్టికల్స్ ఇన్ గ్రేట్ డీటెయిల్ అమ్మా. ఇలాగే ఎంకరేజ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి వీడియోస్కి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటూ ఉండండి, కింద కామెంట్స్ కూడా చేస్తూ ఉండండి. అది మాకు డ్రైవ్ చేస్తుంది మంచి మంచి వీడియోలు చేయడానికి, మంచి మంచి వీడియోస్ మీకు ఇవ్వడానికి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. బాయ్.